శ్రీమాత్రే నమః. బూడిద గుమ్మడికాయ పులుసు రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి పులుసులు తినడం. లేతగా ఉన్న గుమ్మడికాయని తీసుకొని మనకు కావాల్సినంత పైన చెక్కు తీసేసి ముక్కలు ఒక అంగుళం ముక్కలు అంతవి కట్ చేసుకోవాలి. ఉడికేటప్పటికి చాలా చిన్నగా అయిపోతాయి, అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. సొరకాయ కన్నా కూడా ఇంకా మెత్తగా అయిపోతుంది ఈ గుమ్మడికాయ ఉడికేటప్పటికి, ఒక్క విజిల్కి కుక్కర్లో కూడా. అందుకు విడిగానైనా కూడా ఎక్కువ టైం పట్టదు, 5-10 మినిట్స్లో అయిపోతుంది విడిగా పెట్టేసుకున్న. ముందుగా పప్పు కొంచెం చిన్న కప్పు పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి పులుసులు చాలా రుచిగా ఉంటాయి పప్పుతో కలిపి తింటేనే. ఆ పప్పు దీంతో కలిపేస్తాము. ముందర పోపు పెట్టుకొని పోపులో ఉల్లిపాయ, టమోటా, కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉన్నాక తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసి మూత పెట్టేయాలి. 2 నిమిషాలు అంటే ఆ నూనె ఉప్పు పడుతాయి దీనికి, ముక్కకి బాగుంటుంది, రుచిగా ఉంటుంది, నూనెలో మగ్గినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు కారం కొంచెం వేసేసుకొని ఈ కారం అట్లా అనుకున్నాక మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ పప్పును కూడా అందులో వేసేసి చింతపులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు తప్పనిసరిగా ఈ పులుసుకి టేస్ట్ రావాలి అంటే చిన్న బెల్లం, చాలా చిన్నది ఒక అంగుళంలో కూడా సగం అంత ముక్క అంత బెల్లం అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసేసి మీడియంలో పెట్టి కుక్కర్ని ఒక్క విజిల్ రానివ్వాలి. విజిల్ తీసాక ఒక 5 నిమిషాలు ఉడికించేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.